దీనికి ఎన్నో పేర్లు, ఒకరు గోర్చిక్కుడుకాయ అంటారు, ఒకరు గోకరకాయ అంటారు. పేరు ఏదైతే ఏంది, దీని రుచి మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. దీన్ని తినడానికి ఇష్టపడరు, కానీ ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఇది ఎలా ఈజీగా చేసుకోవాలో చూసేద్దాం. గోర్చిక్కుడుకాయని వాటర్ లో వేసేసుకొని ఒక 90% కుక్ చేసుకోవాలి, మరి మెత్తగా కాకుండా. దానిలో ఆవాలు, జీలకర్ర, అన్ని పోపు దినుసులు వేసేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకోండి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకోండి. ఇలా గార్లిక్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ డబుల్ అవుతుంది. ఆనియన్స్ బ్రౌన్ కలర్ గా ఫ్రై అయ్యాక కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని ఇంకొక 2 minutes ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ ఉడికాక ఒక కప్పు పెరుగు వేసుకొని 2 minutes కుక్ అయ్యాక కుక్ చేసుకున్న గోర్చిక్కుడుకాయ కూడా వేసేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకుంటే గోర్చిక్కుడుకాయ పెరుగు కర్రీ రెడీ. ఇప్పుడు నేను చూపించే ఒక రెసిపీ డిన్నర్లోకి సూపర్గా ఉంటుంది. కర్డ్లో కుకుంబర్, ఆనియన్స్, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి, కలుపుకొని. గోర్చిక్కుడుకాయ కాంబినేషన్లకి చపాతీ ఉండాలి కదా. ఇక్కడ నేను మేతి చపాతీ చేస్తున్నాను. చపాతీని మంచిగా నెయ్యితో వేయించుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ కర్రీలోకి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గోర్చిక్కుడుకాయ కర్రీ పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ. నార్మల్గా చపాతీ చేసుకునే కానీ చపాతీలో క్యారెట్, బీట్రూట్, ఆకుకూర ఇలా అన్ని కలుపుకొని తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిగా ప్రోటీన్ అన్నీ వస్తాయి. చపాతీలు అన్నీ చేసేసుకొని మంచిగా నెయ్యితోటి కాల్చుకొని తినండి, సూపర్గా ఉంటుంది. డిన్నర్లోకి ఇది బెస్ట్ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు దీనికి ఫ్యాన్ అవ్వడం మాత్రం ఖాయం. మా డిన్నర్ రెసిపీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జర సపోర్ట్ చేయరాదే, ఇంకెన్నో వీడియోస్ తోటి మేము ముందుకి వస్తున్నారు. ఈరోజు మా డిన్నర్ ప్లేట్ ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొద్దిగా టైం పట్టినా సరే మన హెల్త్ కోసం మనం చేసుకొని తినాలి కదా, ఎవరో చేసి పెట్టారు కదా. మీరు కూడా ఇలా నాలాగా చేసుకొని తింటుంటారా? మీ ఫ్యామిలీకి చేసి పెట్టండి.